హాయ్ పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు శ్రీలునవి క్రియేషన్స్. మీకు ఈరోజు అవిసె గింజల లడ్డు ఎలా ప్రిపేర్ చేయాలో చూపించేస్తా, చూసేయండి. ఇది పెద్దవాళ్ళ నుండి చిన్నపిల్లల వరకు ఎముకలను దృఢంగా ఉంచడానికి ఉపయోగపడుతుంది. సో లెట్స్ గెట్ స్టార్ట్. సో ఫస్ట్ గ్యాస్ ఆన్ చేసేసుకొని ప్యాన్ పెట్టేసుకొని అవి 1 కప్పు అవిసె గింజలు వేసేసి లైట్గా ఫ్రై చేసేసుకోవాలి. అదే బండ్లో నువ్వులను వేసేసి లైట్గా ఫ్రై చేసేసుకోవాలి. సో ఈ అవిసె గింజలని తినడం వల్ల స్కిన్ బ్రైట్ అవుతుంది అండ్ వెయిట్ లాస్ కూడా అవుతారు. సో ఈ నువ్వులను తినడం వల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. నువ్వులని పరిగడుపున తినడం వల్ల బోన్స్ అనేవి స్ట్రాంగ్గా ఉంటాయి అండ్ షుగర్ లెవెల్స్ అదుపులో ఉంచుతుంది. దీంట్లో ఫైబర్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో ఆల్మండ్స్ అండ్ క్యాష్యూ నట్స్ని కూడా అలా ఫ్రై చేసేసుకోవాలి. ఇక ఆల్మండ్స్ గురించి చెప్పనవసరం లేదు. ఓవర్ నైట్ సోక్ చేసి తినడం వల్ల హార్ట్ డిసీజెస్ రావు అండ్ ఫైబర్, విటమిన్ ఈ, యాంటీ ఆక్సిడెంట్గా పనిచేస్తాయి కాబట్టి సో ఆల్మండ్స్ తప్పక తినాలి. సో పంకిన్ సీడ్స్, దీంట్లో కూడా కాల్షియం, పొటాషియం అనేది చాలా ఉంటాయి అండ్ సన్ఫ్లవర్ సీడ్స్ ఆల్సో కాల్షియం అనేది ఎక్కువగా ఉంటుంది. సో వీటిని అన్నిటినీ ఫ్రై చేసేసి మిక్సీలో వేసేసి ఒక ఫైన్ పౌడర్లో పట్టేసుకోవాలి. ఇలా పట్టేసుకున్న పౌడర్ని ఏం చేయాలి, ఒక గిన్నెలో వేసేసుకోవాలి. అదే మిక్సీ గిన్నెలో మనం అవిసె గింజలను కూడా ఫస్ట్ ఫ్రై చేసేసుకున్నాం కదా, అవి కూడా వేసేసుకోవాలి. దీంతోపాటు జాగరి మీన్స్ బెల్లంని కూడా వేసేసి మిక్స్ చేసేసుకొని ఒక ప్లేట్లో వేసేసుకోవాలి. సో మీకు లడ్డూలాగా చుట్టడం రాలేదనుకోండి, గీ తీసేసుకొని మిక్స్ చేసేసి లడ్డూలా చుట్టేయండి. సో బెల్లంని నైట్ పూట తీసుకోవడం వల్ల డైజెషన్ అనేది బాగా జరుగుతుంది. సో డైలీ తీసుకోండి. మీకు ఈ రెసిపీ కనుక నచ్చిందనుకోండి, పక్క ట్రై చేయండి. చాలా చాలా ఎముకలకి బలం. మర్చిపోకండి. నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్, షేర్, కామెంట్ పక్కా లైక్ చేయండి. వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. మీరు లైక్ చేస్తేనే కదా వేరే వాళ్ళకి కూడా చూస్తారు, వాళ్ళకి కూడా ఉపయోగపడతాయి. సో ఈసారి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.